హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి నిన్నటి ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. నిన్న ఎపిసోడ్ మీలో ఎంతమంది చూసారండి? అండ్ మీరు ఎవరైతే కెప్టెన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు అయ్యారా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ నిన్న వచ్చేసి ఫస్ట్ టాస్క్ మొన్న డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరినీ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది పెట్టి దాంట్లో వాళ్ళు పడుకునే రోప్ స్టాండ్స్తో పడుకోవాలి. పడుకున్నాక వాటర్ ట్యాప్తో వాటర్ కంటిన్యూస్గా వస్తూ ఉండిద్ది. అండ్ వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఆ వాటర్ తీసి పక్కన వేరే వాళ్ళ దాంట్లో వేయాలి. అది టాస్క్. అండ్ దాంట్లో ఫస్ట్గా సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడండి. తను లెగ్స్ టచ్ అయినాయి అని చెప్తే ఫ్లోరా గారు సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు. సుమన్ శెట్టి ఫస్ట్ టైం ఫైర్ అవడం చూసామండి నిన్న. చాలా బాగుంది. సుమన్ శెట్టి అలాగా తన కోసం స్టాండ్ తీసుకుంటే చాలా బాగుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ తర్వాత రౌండ్లో డెమాన్ పవన్ని ఎలిమినేట్ అయ్యారు. తనకి ఎవ్వరు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదండి. తన పూల్ మొత్తం నిండిపోయింది వాటర్ తోటి. అండ్ ఇంకా తనని తీసేయాల్సి వచ్చింది. థర్డ్ దాంట్లోనేమో రీతు చౌదరి కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు అంతగాని. తన పూల్ కూడా ఆల్మోస్ట్ నిండిపోయింది కాబట్టి తను ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 3 మెంబర్స్లోని ఈసారి లాస్ట్ ఎవరు సేవ్ అవుతారో చెప్పాలి. దాంట్లో అప్పుడు మిగతా ఇద్దరితో పోల్చుకుంటే తనుజకి కొంచెం వాటర్ తక్కువ ఉండడంతో ఇంకా ఆ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి తనుజ వెళ్ళిపోయిందండి. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళిపోయింది. తను చాలా బాగా ఆడింది. అండ్ తనకి భరణి సపోర్ట్ చేశారు తనుజకి. తను కూడా చాలా చాలా బాగా ఆడింది తనుజ. ఈ వీక్ అంతా కూడా తనుజ చాలా చాలా బాగా ఆడింది. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్, వెంటనే కెప్టెన్సీ టాస్క్ పెట్టారండి. నేను మీకు చెప్పాను కదండి కెప్టెన్ కళ్యాణ్ పడేలా అవుతాడని. అండ్ టాస్క్ వచ్చేసి ఇలాగా ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళందరూ కంటెస్టెంట్స్, కెప్టెన్కి కంటెండెంట్స్ దాంట్లో లైన్గా కూర్చుంటారు. తర్వాత సంచాలక్ ఎవరినైతే టచ్ చేస్తారో తను వచ్చి వేరే వాళ్ళ బల్బ్ని ఆఫ్ చేయాలి, లైట్ని ఆఫ్ చేయాలి. దాంట్లో ఫస్ట్గా రాము వచ్చేసి దివ్యతో ఆఫ్ చేస్తాడు. దివ్య కరెక్ట్గానే గెస్ చేసేసిద్ది. దాంతో రాము ఎలిమినేట్ అవుతాడు. తర్వాత ఏమో భరణి ఏమో కళ్యాణ్ ఆఫ్ చేస్తే కళ్యాణ్ కరెక్ట్గానే గెస్ చేస్తాడు. తర్వాత తనుజ చెప్పిద్ది లైక్ దివ్య అని. వాళ్ళిద్దరూ ముందు మాట్లాడుకుంటారండి మేము చేసుకోమని. కానీ తనుజ దివ్య లైట్ ఆఫ్ చేసిద్ది. దాంతో దివ్య ఎలిమినేట్ అవుతుంది. తర్వాత ఇమాన్యుల్ ఏమో తనుజ లైఫ్ ఆఫ్ చేస్తే తనుజ కరెక్ట్గా గెస్ చేసిద్దండి. దాంతో కళ్యాణ్ పడేలా కెప్టెన్ అవుతాడు. ఈజ్ వెల్ డిజర్వ్డ్ అండి. బట్ లాస్ట్ టాస్క్ బాండ్స్ లేకుండా ఆడుంటే ఇంట్రెస్టింగ్గా ఉండేదండి కొంచెం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.